సినిమా ఆడకపోతే, సినిమా హిట్ అవ్వకపోతే పేర్లు మార్చేసుకుంటాం, కాలర్లు ఎగరేయటం. అంటే ఆడియన్స్ అంత ఫూల్స్ ఏం కాదు సార్, మనకన్నా ఇంటెలిజెంట్ వాళ్ళు అసలు. వెరీ నైస్, వెరీ ట్రూ. నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నా ఇది. వెరీ నైస్, వెరీ వెల్ సెడ్. ఆడియన్స్ మనకన్నా చాలా 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 ఇంటెలిజెంట్ వాళ్ళు. ఇప్పుడు ఆడిన సినిమాలు, అలా కొన్ని మాట్లాడిన సినిమాలు ఆడి ఉన్నా ఆ సినిమాలో సత్తా ఉండే, ఎగ్జాక్ట్లీ ఆ సినిమాలో విషయం ఉండే. ఇప్పుడు అన్నవాళ్ళు తప్పని నేను అంటలేదు, వాళ్ళ సినిమా మీద వాళ్ళకి నమ్మకంతో గబుక్కున ఆ మాట ఒకళ్ళిద్దరు అనేప్పటికీ దాన్ని ఒక ట్రెండ్ అవ్వకూడదు అంటున్నా. ప్రతి వాళ్ళు అదే చెప్తున్నారు కదా. ఇప్పుడు ఒకళ్ళిద్దరు, ఫర్ ఎగ్జాంపుల్ నాని చాలా కన్ఫర్మ్డ్గా ధైర్యంగా తను నమ్మి ఈ సినిమా ఆడకపోతే అని తను సిన్సియర్గా మొదలెట్టాడు. తను చెప్పింది జెన్యున్గా ఉంది, ఎందుకంటే తను అప్పుడు ఫస్ట్ టైం తనే చెప్పాడు. దాన్ని ట్రెండ్ చేసాం. ఇంకా నేను అసలు ఈ సినిమా ఆడకపోతే నేను అసలు అది చేస్తాను, ఇది చేస్తాను. ఇప్పుడు ఆడియన్స్ని బెదిరిస్తావేంటి నువ్వు? ఆడియన్స్ బెదిరిస్తావు సార్. ఇప్పుడు నానికి కూడా బిఫోర్ చాలా యావరేజ్ ఉన్నాయి, ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. 2 డబుల్ హ్యాట్రిక్ పడ్డది కాబట్టి ఆ ఉత్సాహంతో చెప్తాం. ఏ హీరోయిన్ చెప్తారు, ఆయనే కాదు, బట్ ఆ ఉత్సాహం తను కోర్టుకి చెప్పాడు. తను కోర్టులో యాక్ట్ చేయలేదు, తను ప్రొడ్యూసర్ కదా. నేను నమ్మాను. ఎందుకు నమ్మానంటే సాధారణంగా తను ఆ లైన్ క్రాస్ అయ్యి బార్డర్ దాటడు. హీ టాక్స్ లెస్ బట్ హీ టాక్స్ సెన్స్. ప్లస్ నాకు నాని పరిచయం కూడా లేదు. నేను నానిని పొగడ్డానికి, నాకు నాని ఐ డోంట్ రిమెంబర్ మీటింగ్ హిమ్. ఒకసారి కలిసినట్టున్నాను, 2 సార్లు కలిసినట్టున్నాను. బట్ తను ఈ సినిమా కొత్త వాళ్ళు బాగుండదు అనుకుంటున్నారేమో, ఇది ఆడకపోతే నేను అని నా నెక్స్ట్ సినిమా ఏదో చెప్పాడు. అది తను ఒక ఇమోషనల్గా చెప్పాడు, అక్కడతో ఓకే. దాన్ని మనం కొనసాగించకూడదు. ఇప్పుడు ఈ సినిమా నేనేం ఛాలెంజ్లు చేయట్లేదు. అలాగే ఈ సినిమా మీరు రండి, 1వ తారీఖు చూడండి, మే 1న విడుదల అని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఓకే, మేము ఒక మంచి కామెడీ సినిమా తీసాం.